హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊరి సంత అండి. మా ఊరి సంతని మీకు కూడా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. మా సంత చిన్న సంత అండి, చాలా బాగుంటుంది. ఆ సంతను కూడా మీకు చూపించాలని నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి జాడీలు చూడండి. ఇప్పుడు ఎండలకాలం ఊరగాయలు ఎక్కువ పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద జాడీలు పెట్టినారనమాట. రేటు కూడా పెద్దగానే ఉన్నాయిలేండి. ఇంకా ఇక్కడ వచ్చి ఉప్పు చేపలు కనపడినాయి. ఉప్పు చేపలు కూడా చూపిద్దామనేసి నేను ఇవి కూడా వీడియో స్టార్ట్ చేసే లోపల ఆమె చూపియమ్మా అన్నీ చూపి అని చెప్పేసి పేర్లు చెప్పి చేపలు ఇవన్నీ నాకు చెప్తా ఉందన్నమాట. రొయ్యలు ఉన్నాయి, ఒట్టి చేపలు ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి, ఉప్పు చేపలు ఉన్నాయి, ఇక్కడ రొయ్య పొట్టు ఉంది. చాలా బాగా చూపించింది ఆమె అన్నీ. నాకు ఈ వట్టి చేపలు ఇవి ఉప్పు చేపలు చూసినప్పుడు నా చిన్న కూతురు గుర్తుకొచ్చింది. ఎందుకంటే తనకు ఉప్పు చేప అంటే చాలా ఇష్టం. ఈ ఉప్పు చేపను దీంట్లో తప్పటి ఇక్కడ సైడ్కి పొడుగుగా ఉంటాయి ఉప్పు చేపలు, అవి తెచ్చుకుంటుంది తను. సోనియా సండే వచ్చిందంటే స్కూటీ వేసుకొని వచ్చి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఈ ఒట్టి చేపలు తెచ్చుకుంటుంది అనమాట. అవి ఉప్పు చేప అంటారు దానిలోని. వచ్చి స్కూల్ నుంచి వస్తేనే ఎంపుకొని పప్పు చారు ఉన్నప్పుడు తింటున్నది. చాలా ఇష్టం సోనికి. ఇప్పుడు ఎండలకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా కుండలు చాలా కనపడినాయి ఇక్కడ. ఇది వచ్చి కుండల బజార్ అనమాట. ఈ ఎండలకాలం వచ్చిందంటే మనకు నిమ్మకాయలు, వాటర్ మిలన్స్, మళ్ళీ తాటి నింజలు ఎక్కువ కనపడతాయి. ఈ కుండలను చూసి నేను రేట్లు కనుక్కుందాము ఎట్లున్నాయేమో. ఇప్పుడు ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే కుండలలో వాటర్ ఎక్కువ తాగుతున్నారు కదా జనాలు. చాలా పెద్ద పెద్ద కుండలు పెట్టినారనమాట నీళ్ళవి. ఒక 4 నెలల కిందట 5 నెలల కిందట నేను ఈ లైన్కి వచ్చినప్పుడు అడిగినాను రేటు. అప్పుడు రేటు ఇప్పుడు రేటు ఎట్లుందో కనుక్కుందామని అడిగితే అప్పుడు నాకు 400 500 చెప్పినారు ఒక్కొక్క కుండ. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కుండ సైజుని బట్టి డిజైన్ బట్టి రేట్లు చెప్తున్నారు. 800 దగ్గర నుంచి 1000 రూపాయల దాకా చెప్తున్నారు అనమాట. ఇంకా మనకు వాటర్కి ఏమైనా కుండలు కావాలంటే చలికాలము మనం వానకాలమే కొనుక్కోవాలి. ఇంకా ఎదురుగానే సంత అనమాట. ఇది ఈ పక్క ఎదురుగా కుండల బజార్ ఉంటుంది, దానికి ఆపోజిట్ మన సంత జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ సండే మాత్రమే పెడతారు ఇక్కడ. చూడండి ఈ పక్క అంతా లెఫ్ట్ సైడ్ అంతా వంటింటి సామాన్ అనమాట. అన్నీ ఇనుపవి పెన్నంలు, దోశ పెన్నంలు, పొంగనాల పెన్నంలు, ఇనుప పొయ్యిలు, మళ్ళీ కొడవెన్లు, గొడ్డెళ్ళు, అన్నీ ఇంకా ప్లాస్టిక్ వస్తువులు వంటింటికి కావాల్సినవి అన్నీ కనపడతాయి ఇక్కడ. పక్కలో కాయగూరలు పెడతారనమాట. ఈ లైన్ మొత్తం ఇక్కడి నుంచి ఫుల్ కాయగూరలే పెట్టింటారు. చిన్న చిన్న బట్టలు పిల్లలవి అవన్నీ ఉంటాయి. అవి ఓన్లీ సండే మాత్రమే పెడతారనమాట ఈ కాయగూరలు. ఎందుకంటే పక్కలో మనకు మార్కెట్ ఉంటుంది, అది 24 గంటలు ఉంటుంది కాబట్టి ఇక్కడ డైలీ పెట్టనివ్వరు, సండే మాత్రమే పెట్టినిస్తారన్నమాట సంతలో. ఈ సంత చూడాలి అంటే మధ్యాహ్నమే రావాలన్నమాట. మధ్యాహ్నం వస్తే ఎవరు ఉండరు, ఎక్కువ జనాలు ఉండరన్నమాట. సాయంత్రం అయితే ఇంకా చుట్టుపక్కల పల్లె వాళ్ళంతా, హాస్పిటల్లో ఉండే వాళ్ళంతా ఇంకా మధ్యాహ్నమే వస్తారు, సాయంత్రమే వస్తారనమాట. మధ్యాహ్నం ఎవరు ఉండరు. అందుకే నేను మసాలాలు అవి తీసుకుందామనేసి నేను మధ్యాహ్నం వచ్చిన. లైన్ మొత్తం మసాలాలే ఉంటాయన్నమాట. ఇంకా మెయిన్ నాకు మసాలా ఐటమ్స్ కావాలని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలాలు అవి అయిపోయినాయి నా దగ్గర ఇంట్లో. అవి తీసుకుందామని వచ్చినాను అనమాట. నాకు కావాల్సిన మసాలా ఇవన్నీ తీసుకున్నాను. ధనియాలు కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వేంపినది, ఒకటి పచ్చి ఉన్నాయి. 10 రూపాయల ప్యాకెట్ అవి, అదొకటి తీసుకున్నాను పచ్చిది. ఇంకా మేము అక్కడ అన్నీ కొనేసుకొని ఇంకా బయలుదేరే ముందర మీకు ఒకసారి బట్టల బజార్ కూడా చూపిద్దామని బట్టల బజార్లోకి కూడా వచ్చినాను అనమాట. ఇప్పుడు ఎందుకంటే రంజాన్ పండగ దగ్గరకు వస్తుంది కదా, బట్టలు చాలా మంచివి పెట్టింటారు. బట్టలతో పాటు జ్యువెలరీ కూడా చాలా చీప్లో దొరుకుతుంది అనమాట. చాలా మంచి డిజైన్లో దొరుకుతాయి ఇక్కడ. డిజైన్లకు తగ్గట్టుగా రేటు కూడా చాలా చీప్గానే పెట్టింటారు. చాలా మంచి జ్యువెలరీ దొరుకుతుంది, ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఇప్పుడు నేను మధ్యాహ్నం 2 గంటలప్పుడు వచ్చినాను కాబట్టి మీకు అంతగా కనపడవు బట్టలు. సాయంత్రం పూట వస్తే అసలు కాలు పెట్టేకి ఉండదు. ఈ పక్క బజార్లో ఫుల్ రష్ ఉంటుంది. బట్టలు కూడా రోడ్డుకి పెట్టేసి ఉంటారు. చాలా కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట బజార్ మొత్తము. చాలా బాగుంటుంది ఈ పక్క అంతా ఈ లైన్. మాకేమైనా బట్టలు కావాలంటే మేము ఎప్పుడైనా పండగలకు కానీ మామూలు టైంలో కానీ ఈ బజార్కే వస్తామన్నమాట. మా కర్నూలులో పూల బజార్ ఎట్లనో ఇక్కడ కూడా ఈ బజార్ అట్లా అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతుంది, తక్కువ రేట్లోనే దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడంతా హోల్సేల్ షాపులు చాలా ఉంటాయి. మనకు కావాల్సినట్టు ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది అనమాట. బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఏదైనా కానీ చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి ఈ పక్క. పిల్లలకి పెద్దలకి మొత్తము ఇంకా ఈ లైన్లోనే దొరికేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా వీడియోకి.